ఫ్రెండ్స్, మా అమ్మ ఏం కర్రీ చేస్తుందో చూడండి. ఏం కూర అమ్మమ్మ? కాకరకాయలు చేస్తుంది. మాదేం కూర అంటే చూపించాలా? గంగలక్ష్మి అయితే బీరకాయలు కోయడానికి అయితే వచ్చింది. ఉన్నాయా అని బీరకాయలు? ఏ పెద్దవి ఉన్నాయి, పోయి కమ్మగా ఉంటాయి, చెట్ల మీది కదా. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇగో చిన్నదే కానీ ఏం కాదు. ఇలా పప్పు వేసి చేస్తే మంచిగా సరిపోద్ది. ఇగో ఇంకోటి, ఇగో డాక్టరు సపోర్ట్కి ఏ మాట వినబడతలేదు కావచ్చు. ఇంకున్నాయా అంతేనే. మా అమ్మ అయితే చూడండి, మా అమ్మమ్మ కాకరకాయలు చేస్తుంది కర్రీ. కాపీ తాగినవా? వెరీ గుడ్. ఇంకప్పటికింత తాగే ఉండదు. పప్పులో బీరకాయలు వేసి వేస్తే మంచుకుంటుంది కదా. ఈ డాక్టర్స్ అప్పుడు మాట అయిన పడతలేదు చూడు. మాడిపోయింది. మాడిందమ్మా, మాడింది. లైట్ లేక నీకు కనబడతలేదు. చూడు రాదు, మాడిపోయింది. చూడాగో మాడిపోయింది. ఇంకా మాడాలనా? మా అమ్మమ్మ కాకరకాయల కూర ఇలా కమ్మగా అండుద్దా లేదా? అండుదా కమ్మగా? పప్పును బీరకాయ రెండు కలిపి చేస్తుంది గంగలక్ష్మి. పచ్చిమిర్చి కోస్తే ఏమైంది? ఈ పచ్చిమిర్చి తింటే మంట వస్తుందని కొయ్యాలి. పప్పు అయితే ఉడికేసుకున్నా ముందు. ఇప్పుడు బీరకాయలు వేసుకుంటున్నా, బీరకాయ వక్కలు. ఇవాళ మేము ఏం చేస్తున్నామో తెలుసా ఫ్రెండ్స్? నారు బీకి వాళ్ళ నాటేయాలి పొలంలో. మా అత్తమ్మ మా పెద్దత్త ఇద్దరిని రమ్మని చెప్పినాం. అన్నం తిన్నాను, ఫోన్ చేసినట్టుంటే. అన్నం తింటాను లేదన్నా? అత్త అన్నలాట అన్నం తినత్తాం అన్నారు. నిఖిల్ ఏం చెప్తాను? నిఖిల్ కాపాడుతాను పురుగులు. మళ్ళీ పక్క పోద్దా నీళ్ళు అంటాను. తప్పదు నీకు లేపకే. టాటర్తో దున్నిస్తున్నాం. ఇవాళ మొక్కేత పెట్టుడే, అందుకే దున్నిస్తున్నాం. గంగలక్ష్మికి ఇట్లా మా అత్తమ్మకి ఇట్లా వాళ్ళందరూ నారు బిగుతాను కావచ్చు. ఇక గంగలక్ష్మిను మా అమ్మమ్మ కూడా నారు బిగుతాను అన్నది. అత్తమ్మ ఇంత అన్నం తిను మరి. అన్నం తిన్నావా? నేను అన్నం తినలేదు. అన్నం తిన్నాక నేను కూడా పోయి నారు పీకాలి. నిఖిలు ఆడ ఏం చేస్తున్నావు? ఏం చెప్తాను నిఖిలు? బట్టలు తోమల్నా? తోము.
ఇట్లా అంటే వాడిని సొంగ తాగుతావా అమ్మమ్మ? సొంగనా? అగ్గి పెట్ట మరి లేదుగా. మా అమ్మమ్మ ఇవాళ ఇరుగా పని చేస్తాను. మా అమ్మమ్మ ఇవాళ ఇరుగా పని చేస్తాను. అమ్మమ్మ గిట్ల నేను కట్టు చూడు. అదే అట్లా కాదా? ఇప్పుడు మా అమ్మమ్మ చూపెట్టి చేస్తాను ఎట్లనో అట్లా నాడు చూపించుతాను. నేను కట్టిందని తీసి పారేసింది. ఎట్లా కట్టనా? మంచి ముడి కట్టేనా? అట్లనా? మా అత్తమ్మ నేను పీకుతానంటే మా అత్తమ్మ పీట ఇచ్చింది నాకు. పీట మీద కూకొని నేను చేస్తాను పని. ఒక కట్ట అయితే కట్టినా, మరి మంచిగానే కట్టినా కానీ ముడి కాడ పోయింది. మంచిగా బీకలేదు చెప్పు. అమ్మమ్మ కూర్చో, దీని మీద ఏం కాదు కూర్చో. మా నాన్న చూడండి ఎంత పెద్ద గంజి తెచ్చిండ మా బోర్లు కూకోవడానికి. ఏదో ఒకటి ఇదిగో కలర్ పోయింది. పైసలు ఉంటే బాగా తింటారు, చికెన్ మొత్తం బాగా తింటారు. పైసలు మా అమ్మమ్మకు ఇష్టం సుట్ట. మజా పడుతుంది నిలబడతాడు. మజా ఎప్పుడో చూసి వచ్చింది కదా, రాలే తీసుకురావాలి. మనం రాయితో పాటు తీసుకురావాలి. పోతుంది చేతులు ఉండదు బాగా దాక్కు రిమ్మత్తది మరి. ఇంటికాడ పెట్టుకుంటాడు చేతికి ఉంచుకుంటాడు. అదేదా పువ్వు నాన్న పీ కూడా వస్తుందా గడ్డి?
నానా నార్బీ కూడా వస్తుందా? ఇప్పుడు ఎందుకు రాదు? ఎప్పుడైనా చేసిండా పని? నేను నాటు పెడతాం ఏ ఎందుకు పెట్టా? పెడతాం పెట్టాము ఈ నాన్న బాగా పెట్టాను నాకు. చూద్దాం ఇలా పెడతాడు కదా, ఎట్లా పెడతాడో ఏందో చూడాలి ఇలా. మరి ఇంటికి వెళ్ళేస్తావా? ఇద్దరు మూతి అటు కాదే ఇటు. అక్కడికి దిగుతాను. దిగబడ్డాయి. ఇదొక్క దొయ్య పెట్టిల్లు నాటు. నేను ఇందాక ఎవరి దాకా ఇంట్లో పెట్టిన. వర్షం వస్తట్టున్నది, మబ్బులు చూడండి ఎట్లా వస్తుంది. వర్షం వస్తట్టే ఉన్నది. నీళ్ళు ఇవ్వాలి, గిటికే సైడ్ అయితే మొత్తానికి నీళ్ళు. నాన్న నీకు నాటు పెట్టుడు అత్తలేదు. పెట్టలు ఉన్నాయి, ఎందుకు రాదు? పెట్టాలల్లా పొడి పెట్టలు అయినాయి. మా నాన్న ఎట్లా పెడతాను చూడు. ఇందాక అయితే టికెట్ నేను అక్కడ సైడ్ పెట్టినా, అక్కడ అది కొంచెం మంచిగా రాలేదు, అందుకని ఇక మా వాళ్ళు వద్దన్నారు. మా నాన్నది పెడతాడు, మా నాన్న మంచిగానే పెడతాడు. పొడి పెట్టలు అంతే. నాన్న ఎప్పుడైనా నాటు పెట్టినవా? నేను పెట్టిన చిన్నప్పటి దాకా పెట్టలేదు. ఇలా గట్టిగా వర్షం కొట్టి నీళ్ళు పడతాయి పోయిన వర్షం వస్తట్టు మబ్బులు అయితే చేస్తాను, మబ్బులు ఎటు పోతాను. గాలిది మరం అయితే బాగా వస్తుంది. నానా వర్షం పడతట్టే ఉన్నది. మబ్బులు మాత్రం కిర్రని చేసి గొడ్లు కూడా ఎక్కడెక్కడికి పోతాయి. నాలుగున్నర అయితే అంది.
పొలం పెట్టుకుంటా ఏదన్నా ఒక పాట మంచి పాడితే గమ్మత్తుగా ఉంటుంది. వాన మామూలుగా అక్కలేదు ఇక మూత పెట్టుకుంటా వస్తాండి. ఇంటి తురుకుడే వర్షం వచ్చినాక పోతా నష్టపడతా అదే నానలేదు నానేకుంటే జాబి జాబి మూత అట్టే కొడతా ఇటు కొడుతుంది అటు నుండి అట్టే పోతుంది అనుకుంటే ఇవ్వాలి వస్తుంది వస్తుంది ఈ వర్షం వస్తుంది గట్టిగా మనకు ఈ డల్లు తలుగుతుంది బాగా వస్తుంది అటు కనుక నేను పని చేసేందుకు పని నుండి నాకు రాబోదు కాదు బయటికి వర్షం కానీ నాటవా నాన్న నేను పని చేస్తే వర్షం వర్షం రాని వచ్చి అది అయిపోయినట్టు వర్షం బాగా అయితే తప్ప నేను పని నుండి బయటకు పోతాను. పెట్టుడే కానీ వర్షం ఇటు రాదు ఇక ఇటు రాదు నేను పెడితే రాదు మొక్క పెట్టినట్టు అసలు ఇటు రాను రాదు నన్ను చూసైనా అటే ఉంటుంది. నచ్చలేదు ఆడు గట్టే పోతుంది ఏ పని చేసినా ఈ పనే కాదు నేను పనికి అంగినంటే వర్షం రాదు వచ్చినా నేను పని వదిలిపెట్టి చెప్తాను నాలుగు పక్కన ఏ పక్క పోతుందో తెలుస్తుంది కొంచెం పెట్టు కొంచెం బాగు నిలవలే ఇంకా తలగలే మనకు తలగే రాలే అస్తే ఆ గడ్డి కాడికి వెళ్ళి పెట్టకుండా కిందికి వెళ్ళి పెట్టాలి కింద నుండి పెడతాను ఇది సరి చేయాలి ఎట్లున్నది కట్టాలని పారేస్తాను చూస్తే అనుకున్నాను వరకు ఒక గిన్నె కొద్దిగా పెట్టుకోండి ఈ గడ్డి అతక్కపోయి ఉన్నది
కొడుతుంది, కాకపోతే మా కాడ అసలు వర్షమే పడుతుంది.